ఇప్పుడు నాకొక డౌట్ అండి. వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే పేర్లు మార్చేస్తారు. లేదా టీడీపీ వస్తే పేర్లు మార్చేస్తారు. లేదంటే బీజేపీ వస్తే పేర్లు మార్చేస్తారు. ఇలా ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకని పేర్లు మారుస్తూ ఉంటారు తరచుగా? అంటే మీరేం చెప్తారు? అప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అవ్వట్లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పేర్లు మార్చారు? ఒకటే ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చారు. ఎందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు? ఇప్పుడు ఒక డిస్టికే ఎన్టీఆర్కి ఇచ్చాడు. డిస్టిక్ పేరు ఎన్టీఆర్ పేరు పెట్టాడు. హెల్త్ యూనివర్సిటీని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే, మన రాష్ట్రాల్లో పరిపాలించిన ముఖ్యమంత్రులు అందరిలో కానీ డాక్టర్ ఎవరంటే రాజశేఖర రెడ్డి. ఈ యొక్క వైద్యానికి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా రాజశేఖర రెడ్డి పేరుతో బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ రాజశేఖర రెడ్డి యూనివర్సిటీ అని పెట్టాల్సి వచ్చింది. కానీ వేరే ఏదో ఎన్టీఆర్ మీద అభిమానం లేకుండా ఎన్టీఆర్ మీద అపోజ్ చేయడమో అనేటువంటిది. ఆ విధంగా అపోజ్ ఉంటే ఎందుకు ఎన్టీఆర్ పేరుతో ఒక జిల్లానే ఎన్టీఆర్ పేరుతో పెడతాడు? మేమందరం కూడా ఎన్టీఆర్ని అభిమానిస్తాం. ఎందుకంటే ఈ రోజున కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాదు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకం, కాంగ్రెస్ వాదనలకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ. కానీ ఈ రోజు ఉన్నటువంటి పార్టీ ఎన్టీఆర్ని ఎన్నుపోటు పొడిచి వచ్చిన పార్టీ ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి నైతిక విలువలు కానీ విశ్వసనీయత కానీ ఏమీ లేవు. వాళ్ళు ఆయన ఎట్ట కాల్చుంటే అట్ట పోతాడు. బీజేపీతో ఒకరోజు పొత్తు కొడతాడు, కాంగ్రెస్తో ఒకరోజు పొత్తు కొడతాడు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పడే పార్టీ కాంగ్రెస్కి అనుకూలంగా పోయి పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది తెలంగాణలో ఎంత దారుణమో మీరే చెప్పండి. మేము వచ్చిన తర్వాత పార్టీలు పేర్లు మార్చరా, అది ఒక్కటి తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి దాన్ని కూడా పేరు మారుస్తున్నాడు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. అది విద్యార్థులకు ఎంత ఉపయోగకరం అనేటువంటిది మీకు అందరికీ తెలుసు. ఎంత ప్రాచుర్యం పొందిందో అమ్మఒడి అంటే అందరు ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. ఇటువంటి వ్యవస్థని పేరు మార్చాడు. తల్లికి వందనం అనేటువంటి పేరు మార్చాడు. పేరు మార్చుకున్నా కూడా పర్లేదు, మేమేమనుకోం. ఏది తల్లికి వందనం అని మార్చుకున్నా సరే అది లబ్ధి చేకూరుస్తున్నాడంటే ఆ లబ్ధి కూడా చేకూర్చలా. ఆ చేకూర్చేది 13,000 అనేది 15,000 చెప్పాడు. 7,000, 8,000, 9,000 ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా కూడా మోసం చేసేసాడు. సరే అది కూడా ఓకే, అది కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద కూర్చొని పక్కనే ఆయన కొడుకు లోకేష్ కూర్చుంటే ఆయన చూపించేసి, లోకేష్ బాబు ఈయన చదువుకున్నాడు, ఆయన మనసులో నుంచి వచ్చింది ఈ తల్లికి వందనం అనేటువంటి ఒక పేరు చెప్తాడు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి అనేటువంటిది ప్రపంచ దేశాలకు తెలుసు. ప్రతి ఒక్క బిడ్డను అడిగితే చెప్తాడు. అటువంటి కార్యక్రమాన్ని పేరు మార్చి నీ కొడుకు మనసులో మైండ్లో నుంచి వచ్చిందని చెప్పడానికి చంద్రబాబు నాయుడికి సిగ్గుశరం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలనే రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చి వాడుకుంటున్నాయని బీజేపీ అంటుంది. దీని గురించి ఏం మాట్లాడు? చంద్రబాబు నాయుడు అడిగారు. మేము ఎప్పుడు పేరు మార్చలేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ ఏం తెలుసా? మేము చేసినటువంటి పథకాలను కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోలేకపోవడం. మేము ప్రవేశపెట్టినటువంటి అత్యున్నతమైన పథకాలు ఉన్నాయి. ఆ పథకాలను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము తీసుకుపోలేకపోతున్నాం. ఎందుకంటే మాకు బేతాళులు లేరు. వాళ్ళకి 4 బేతాళులు ఉన్నారు. TV5, ఈటీవీ, మహా టీవీ, ఇంకా ఒకటి ABN, 4 బేతాళులు ఉన్నారు. మరి తుఫాను కూడా పట్టి లాగి ఆ పక్క పారేస్తాడు అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడడానికి మాకు వ్యవస్థ, ఈ యొక్క పత్రికా వ్యవస్థలో కానీ ఈ యొక్క టీవీ వ్యవస్థలో కానీ మాకు వ్యవస్థలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాం? అక్కడ కూడా మేము ఫెయిల్. సాక్షి టీవీ కూడా మమ్మల్ని మేము ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఫెయిల్. అన్ని పథకాలు పాస్ చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ చేసినటువంటి ఒకే పథకం మనం చేసినటువంటివి ప్రజల్లోకి తీసుకుపోలేకపోవడం. ఎందుకు తీసుకెళ్ళపోయారు? మేము చాలా చేశాము, ప్రజలకి ఎంతో డబ్బు, ఎన్నో నిధులు, సంక్షేమ పథకాల ద్వారా నిధులను మేము ఖర్చు చేశాము, వారికి అన్ని అందించామని గర్వంగా చెప్పుకుంటున్నాం. మీరు ప్రజల దృష్టిని ఎందుకు ఆకర్షించలేకపోయారు? మళ్ళీ మీరు ఎందుకు పదవుల్లోకి రాలేకపోయారు అంటే ఏం చెప్తారు? అంటే మేము చేసినటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయనేటువంటి విధంగా చేశారు. పని చేయడమే మన డ్యూటీ. పని చేసేటప్పుడు అవి దేవుడు దాన్ని ముందుకు తీసుకెళ్తాడనేటువంటి వాదన జగన్మోహన్ రెడ్డి గారిది. దానికంటే ప్రత్యేకంగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం అనవసరమైనటువంటి. మీరు చూసారంటే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఏదో ఒక యాడ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు చేయలేపాడు అనేటువంటి ఒక యాడ్ ఉంటుంది, 1,00,000 కోట్లు. ఇంకో మన మనసులో చూస్తే లోకేష్ బాబు కాలు ఎత్తాడు అని ఉంటుంది. వీటికి కొన్ని వేల కోట్ల రూపాయలు యాడ్లకే తగలబెట్టేటువంటి పరిస్థితి. ఈ విధంగా మేము ఎప్పుడు చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. న్యాచురల్ గా ప్రజలు తెలుసుకుంటారు అనేటువంటి విధానంలో వెళ్ళాడు. కానీ ప్రజలు
దాన్ని రిసీవ్ చేసుకోలేని పరిస్థితి. అంటే కరెంటు బిల్లులు పెంచడం కానివ్వండి, చెత్తపై పన్ను వేయడం కానివ్వండి, పెట్రోల్ విషయంలో సెజ్ విషయంలో కూడా తగ్గించకపోవడం కానివ్వండి, ఇలాంటి కొన్ని నెగిటివ్గా పబ్లిక్లోకి వెళ్ళిపోయినాయి ఆ టైంలో అని మా ఉద్దేశము. సో మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోలేకపోయారా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే ఆయన ఓటమి పాలయ్యారా? ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోలేదు వైఎస్ఆర్సీపీ? జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఎవ్వరూ తప్పుపట్టేదానికి అసలుకి ఒక్క పాయింట్లో కూడా తప్పుపట్టేటువంటి అవకాశం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు నేను సవాలు విసురుతున్నా. తెలుగుదేశం పార్టీలు కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళకి కావచ్చు, వైసీపీ వాళ్ళకి కూడా సవాలు విసురుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఇప్పుడు కొనసాగించినటువంటి పథకాలని ఎవరైనా సరే ఒక్క పథకం వదలకుండా కానీ పేర్లు చెప్పగలిగితే నేను రాజకీయ సన్యాసం చేస్తా. అంటే ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను పూర్తిగా చెప్పలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడికైనా సవాలు విసురుతా. అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఫెయిల్యూర్ కారణం ఏంటంటే ఏమరపాటు. మేము ఇచ్చాం, తిరిగి మనకు ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే స్టేట్మెంటే చేశాడు. నేను మంచి చేశానంటేనే మీరు ఓటేయండి అని చెప్పి ఒక నినాదంతో వెళ్ళాం శబ్దం సభలకంతా కూడా. ఇక్కడ మెయిన్ గా ఫెయిల్యూరు లోకల్ నాయకత్వంలో ఉండేటువంటి ఫెయిల్యూర్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం అవగాహన చేసుకోలేకపోయారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క పనితీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు జనాల్లో ఉండేటువంటి మింగిలేటువంటి విధానాల్లో లోపభూయిష్టం వల్ల ఈ ఫెయిల్యూర్ జరిగింది. ఇంకా దీని ఫెయిల్యూర్కి అది 1% అయితే 1 or 2% అయితే మిగతా 90% ఈవీఎంల మెయింటెనెన్స్, ఈవీఎంల పోల్ మేనేజ్మెంట్ లో బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండడం వల్ల పోల్ మేనేజ్మెంట్ టీడీపీకి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈవీఎంల్లో కూడా చాలా అవకతవకలు జరిగాయి. మీకు ఈవీఎంలో అవకతవకలు జరిగినాయని చెప్పి చాలా సోషల్ మీడియాలో కానీ నాయకులు కానీ సెంట్రల్లో లీడర్స్ కానీ అందరూ కూడా చెప్తున్నారు. మీరు బాగా గమనిస్తే ఈరోజు 40 లక్షల ఓట్లు లెక్కింపులో ఎక్కువ వచ్చాయి. పోలిన ఓట్లకి లెక్కించిన ఓటుకి 40 లక్షల ఓట్లు, 49 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. అంటే 49 లక్షల ఓట్లు అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిగర్. ఇంచుమించుగా 12.54%, 1 or 2%కే రాజ్యాలు కూలిపోతాయి. అటువంటిది 12.54% ఓట్ల లెక్కింపులో ఎక్కువ ఓట్లు రావడం అనేటువంటిది రాజ్యాంగబద్ధమే కాదు. అదేమని ప్రశ్నిస్తే కోర్టులు కూడా ఏం చేశాయి, ఎలక్షన్ కమిషన్ అది ఇండిపెండెంట్ కాబట్టి వాళ్ళ దగ్గరే పోయి మీరు అప్పీల్ చేసుకోండి అంటాడు. దొంగ దగ్గరే మనం అప్పీల్ చేస్తే మనం ఏం చెప్తాడు, దొంగ పట్టుకుంటాడా? ఆయన్ని ప్రతి రాష్ట్రంలో ఎన్నికల తదనంతరం ఈ ఫలితాలు విడుదలైనప్పుడు మొట్టమొదట వినిపించేటువంటి ఆరోపణ ఏదైనా ఉందంటే ఇదే, ఈవీఎంలు సరిగా పనిచేయలేదు, ట్యాంపరింగ్ జరిగినాయి, అది ఇదని అంటూ ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో ఇది మనం తరచుగా వింటూ ఉంటాము. ఎందుకని దీని మీద ఒక యాక్ట్ తీసుకోలేకపోతున్నారు? ఏదని అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తీసుకోవాలి. ఈవీఎంలు ఈజీగా ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పి మన వాళ్ళు ఎలన్ మస్క్ కూడా చెప్పాడు. ఎలన్ మస్క్ స్వయంగా అంత పెద్ద మేధావి చెప్పాడు ఈవీఎంలు ట్యాంపరింగ్ ఈజీగా చేయొచ్చు అని చెప్పి. బ్యాలెట్ పేపర్స్ ఉన్నప్పుడే కరెక్ట్ గా ఫలితాలు వచ్చాయి. బ్యాలెట్ పేపర్సే కరెక్ట్, బ్యాలెటే ముద్దు. ఇప్పుడు ఈవెన్ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్ విధానాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఇండియాలో కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది? ఎవరి దగ్గర నుంచి మార్పు రావాలి? కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి మార్పు. దాంట్లో ఈవీఎంలు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా నిజాలు ఏ ఒక్క వ్యక్తి అయినా సరే తన ఐడియాని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాడు. మరి అన్ని పార్టీలు కలిసి కేంద్రం దృష్టికి ఈ ప్రతిపాదన తీసుకెళ్ళచ్చు కదా. మా వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం మీ ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా బ్యాలెట్ విధానం వస్తే నిజమైనటువంటి ఓటర్ యొక్క ఓటు విలువ ముందుకుంటుంది అనేటువంటిది మా వాదన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.